ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసింది. 3 రోజుల పాటు ఆయన పర్యటించారు. ఇక ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రం ఉన్న పరిస్థితిలో తక్షణమే రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు సీఎం. ఇక నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించారు. 2023-24లో రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలోని 33.32% చేరుకున్నాయని తెలియజేశారు. అలాగే 2019-20లో అది 31.02% ఉందని సీఎం గుర్తు చేశారు. ఇక పెండింగ్ లో ఉన్న విభజన అంశాలను కూడా పరిష్కరించాలని నిర్మలను చంద్రబాబు కోరారు. ఇక సీఎం విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. వీలైనంత వరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇక ఈ సమావేశంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురిని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలు, విభజన హామీలపై చర్చించారు. వెంటనే రాష్ట్రానికి రావాల్సిన వాటిని విడుదల చేయాలి అని కోరారు. ప్రభుత్వానికి అండగా నిలవాలి అని వినతించారు. రాష్ట్ర పరిస్థితులు ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి తెలుసునని, దాన్ని బట్టి చేయూతను అందించాలని వెల్లడించారు.